నమస్కారం అండి. డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్‌ని హైదరాబాద్‌లో. సో, మామూలుగా చిన్న చితక ట్రీట్మెంట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి మనకి. సో, కామన్‌గా వాడేదేంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ప్రతి వాళ్ళలో ఉంటుంది. మందు షాప్‌కెళ్ళి గ్యాస్ టాబ్లెట్ ఇవ్వు. సో, మొదటి 1, 2 రోజులు తర్వాత కొంతమంది అయితే నెలలు, సంవత్సరాల తరబడి గ్యాస్ టాబ్లెట్ వాడటం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. దానికి కామన్‌గా గ్యాస్ అనో పేరు పెడతారు. సో, గ్యాస్ టాబ్లెట్ కొంతకాలంకి ఏమవుతుంది అలవాటైపోతుంది. గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటేనే నా గ్యాస్ తగ్గుతోంది, అరగడం లేదు. ఇట్లాంటివన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో, సో కాల్డ్ గ్యాస్ టాబ్లెట్లు అనేవేంటి ఒమిప్రజోల్, పెంటోప్రజోల్, రానిటిడిన్, కొత్తగా పవర్‌ఫుల్ టాబ్లెట్లు కూడా వచ్చాయి. ఎసోమోప్రజోల్ అని. ఇట్లాంటివన్నీ కూడా పెప్పర్‌మెంట్లు వేసుకున్నట్టుగా ప్రతిరోజు కొన్ని లక్షల మంది వాడేయటం జరుగుతూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మోడీ గారి పెట్ ప్రోగ్రామ్ దేశమంతా నడుస్తోంది. దాంట్లో మందులు కూడా వాళ్ళే ఇస్తారు. వాళ్ళ డేటా చూడగా అన్నిటికంటే అతి కామన్‌గా అమ్ముడయ్యే టాబ్లెట్ ఏంటంటే పాంటోప్రజోల్ గ్యాస్ టాబ్లెట్. మరి ఇంత ప్రెవలెంట్‌గా ఇంత ఏంటంటారు ఇంత ఎక్కువ మోతాదులో గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నదా అనేటటువంటి క్వెషన్ వస్తుంది. అంటే నిజం చెప్పాలంటే వాళ్ళ డేటా ప్రకారం వాళ్ళ టాబ్లెట్స్ అమ్మే దాన్ని బట్టి చూస్తే దేశంలో అతిపెద్ద ప్రాబ్లమ్, అతిపెద్ద జబ్బేంటి ఉంటే గ్యాస్ ప్రాబ్లమ్. సో, ఈ గ్యాస్ ప్రాబ్లమ్ నిజానికి దీంట్లో నిజమంతా అని మనం చూసినట్లయితే, ఇది ఇప్పుడు ఎవరికన్నా పొట్టలో అల్సర్ ఉందని గ్యాస్ అంటే ఏమిటి? వాళ్ళకి పొట్టలో ప్రాబ్లమ్ ఉందనుకోండి, పొట్టలో అల్సరు లేకపోతే పొట్టలో పుండు ఉందనుకోండి, ట్రీట్మెంట్ ఎంతకాలం నడుస్తుంది? వారం రోజులు, నెల రోజులు అంతే. నెల రోజుల కంటే ఎక్కువ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందంటే సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టు. సింపుల్ గ్యాస్ ప్రాబ్లమ్ కాదు. పొట్టలో పుండు ఉందా? లేకపోతే పొట్టలో కొన్ని క్రిములు ఉన్నాయా? ఇట్లాంటివి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్ప మీరు నెలల తరబడో, సంవత్సరాల తరబడో గ్యాస్ టాబ్లెట్ వాడటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకు? అసలు ప్రాబ్లమ్ గ్యాస్ ఉంది అనుకోండి, అది సంవత్సరాల తరబడి ఉండదు కదా! సీరియస్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవాలి కదా! ఇలా ఉండకుండా సంవత్సరాల తరబడి గ్యాస్ ప్రాబ్లమ్ వేసుకోవడం అనేది మంచిది కాదు. ఒకటి నంబర్ 1. దీన్ని ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అనేటటువంటి ఒక టెక్నికల్ పేరుతో పిలుస్తారు. అంటే ఈ కంటిన్యూస్‌గా గ్యాస్ అనే దానికి ఒక సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నది. ఆ సీరియస్ ప్రాబ్లమ్‌కి ఏమన్నారు? ఇది గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ అంటే మీ పేగులకి అది మీ మెదడు కంట్రోల్ చేస్తోంది. ఇంకోలాగా చెప్పాలంటే కంటిన్యూస్‌గా ఎవరికైతే ఆందోళన, టెన్షను, భయము ఉంటాయో వాళ్ళకి ఇలాంటివి విరివిగా కామన్‌గా చూస్తూ ఉంటాము. అంటే దేశంలో అతిపెద్ద జబ్బు ఏమిటంటే ఆందోళన, భయము. ఇది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్. దానివల్ల పేగులు అలా రియాక్ట్ అవుతున్నాయి తప్ప అది పేగుల ప్రాబ్లమ్ కాదు. ఎవరికన్నా ఆందోళన ఉందనుకోండి. ఆ ఆందోళన ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా సింప్టమ్స్ కనిపిస్తాయి. కొంతమందికి గుండె దడొస్తుంది. అంటే గుండె మీదకెళ్తుంది. కొంతమందికి అదే ఆందోళన పొట్ట మీద కనిపిస్తుంది. అంటే కంటిన్యూస్ గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగానో, లేకపోతే ఎక్కువ విరోచనాలు అవుతుంటాను, లేకపోతే అన్నం తినంగానే విరోచనానికి వెళ్ళవలసిన అవసరం రావడము, లేకపోతే ఆల్టర్‌నేట్‌గా ఉంటాయి. కొన్ని నెలలు వాళ్ళకి అసలు మలబద్ధకం ఉంటుంది. అసలు వాళ్ళకి మోషనే కాదు. కొన్ని నెలలు విరోచనాలు అవుతుంటాయి. ఇలా రకరకాల ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. కానీ ఇంకోటి కమింగ్ బ్యాక్ ఇది కంటిన్యూ చేయాలంటే కొంతమందికి గుండె మీద కనిపిస్తుంది, కొంతమందికి పేగుల మీద, కొంతమందికి మెదడు మీద, అంటే ఏమిటి చెయ్యి వణుకుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి టెన్షన్, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పని చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉన్నటువంటి సిట్యుయేషన్ ఉన్న చేతులు వణకడం ఇట్లాంటివి జరుగుతాయి. సో, ఇవన్నీ వాళ్ళకి యాంగ్జైటీ యొక్క లక్షణాలు. మెదడు, గుండె ఇవన్నీ కూడా యాంగ్జైటీకి రియాక్ట్ అవుతున్నాయి. కొంతమందికి పొట్ట మీద పడుతుంది. పొట్ట మీద పడితే ఏమిటి? ఇది కథ. ఇప్పుడు మీరు నోటీస్ చేయండి. మీరు కనుక సివియర్ స్ట్రెస్‌లో ప్రాబ్లమ్ ఉంటే మీకు తినబుద్ధి కాదు. సో, దానికి పొట్ల ఏదో తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవంతా ఎందుకు? మీ మైండ్‌లో మీ ఉన్నటువంటి స్ట్రెస్‌కి మీ పొట్ట అలా రియాక్ట్ అవుతుంది. కొంతమందికి వాంతులొస్తుంటాయి. సో, కొంతమందికి కింద పేగులు అంటే పెద్ద పేగులు అంటే ఏమిటి విరోచనాలు రావడం, లేకపోతే మలబద్ధకం రావడం. ఇవన్నీ కూడా యాంగ్జైటీకి, డిప్రెషన్‌కి దానివల్ల పేగులు రియాక్ట్ అవుతున్నాయని మీరు తెలుసుకోవాలి. సో, కంటిన్యూస్‌గా ఎవరైతే ఈ యాసిడ్‌కి సంబంధించిన గ్యాస్ ప్రాబ్లమ్స్‌కి టాబ్లెట్లు వాడుతున్నారో, వాళ్ళకి కంటిన్యూస్‌గా సంవత్సరాల తరబడి గ్యాస్ ప్రాబ్లమ్ వాడటం వలన అసలు ప్రాబ్లమ్ వేరే ఉంది. దానికి గ్యాస్ అనుకుని మందులు వాడుతున్నారు. సంవత్సరాల తరబడి గ్యాస్ ప్రాబ్లమ్ వేసుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. అవేంటి? మనకి పొట్టలో అన్నిటికంటే తీవ్రమైనటువంటి యాసిడ్ ప్రకృతి పెట్టింది మనకి. ప్రకృతి అనుకోండి, దాన్ని ఏ పేరైనా పెట్టుకోండి.
ఎందుకు మనం తినే చెత్త అంత చెత్త ఉంది కాబట్టి దానిలో క్రిములు ఉండొచ్చు, నానా రకాల చెత్త ఉంటుంది కాబట్టి దాన్ని శుద్ధి చేయడానికి పొట్టలో యాసిడ్ పెట్టబడింది. అది అన్నిటికంటే సృష్టిలో మోస్ట్ పవర్ఫుల్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది. అది అది పొట్టలో పెట్టబడింది ఫర్ ఎ రీజన్. దానికి ఈ యాసిడ్ తగ్గడానికి గ్యాస్ టాబ్లెట్లు వేసుకున్న యాసిడ్ తగ్గిపోతుంది. సో, పొట్టలో ఉన్నటువంటి న్యాచురల్ ప్రొటెక్షన్ తీసివేయబడుతుంది. సో, పొట్టలో క్రిములు పెరుగుతాయి. అప్పుడు ఏంటి అంత యాసిడ్‌లో ఏది బతకలేదు కాబట్టి, మనం తిన్న తిండిలో ఉన్నటువంటి అవన్నీ కూడా చచ్చిపోతాయి. అందుకనే మీరు రోడ్డు పక్కన ఎంత అంటే అశుద్ధం అంటే వేరే అనుకోకండి. పోనీ డర్టీ థింగ్స్ తిన్నా కూడా అంటే నేను ఆ మాట అన్నందుకు క్షమించండి. బేసిక్‌గా అశుద్ధం అంటే వేరే అర్థం కాదు. రోడ్డు మీద ఉన్నటువంటి కనిపించేవన్నీ దుమ్ము, ధూళితో ఇప్పుడు రోడ్డు బండి ఉంటుంది. దాంట్లో నానా చెత్త పడి ఉంటుంది. వాళ్ళు చేస్తాడు. బట్ ఆ దుమ్ము రోడ్డు మీద పోయే వాహనాలు, నడిచే వాహనాలు ఆ దుమ్మంతా వీటిని పడుతుంది. అది మనం తింటున్నాం కదా! తింటే అదంతా కూడా పొట్టలో శుద్ధి చేయబడుతోంది. ఎంట్రీ పాయింట్‌లోనే శుద్ధి చేయబడుతోంది. అది అంత గొప్ప ప్రొటెక్షన్‌ని మనం ఈ టాబ్లెట్లు వేసుకొని దాన్ని చంపేస్తున్నాం. ఎప్పుడు సంవత్సరాల తరబడి దాన్ని కొట్టి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాం అనుకోండి, ప్రొటెక్షన్ ఎక్కడుంది? అప్పుడు నిజమైన బ్యాక్టీరియా పొట్టలో పెరగటం మొదలవుతుంది. సో, నిజమైనటువంటి ప్రాబ్లమ్ పొట్టలో వస్తాయి. పొట్ట కింది భాగాలటువంటి చిన్న పేగు, పెద్ద పేగులు కూడా రావడం అంటూ చూస్తున్నాం మనం. సో, ఈ ప్లస్ పొట్టలో ఉన్నటువంటి కొన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో పాటు వైటమిన్ బి12 అబ్జార్బ్ చేయడానికి ఇట్లాగా కొన్ని పొట్టలో అవసరమైనవి ఏమున్నాయో ఈ యాసిడ్ ప్రొటెక్షన్‌తో పాటుగా అవన్నిటిని కూడా మనం వేసుకునే గ్యాస్ టాబ్లెట్లు తీసివేస్తోంది. సో, ఇది కథ బేసికల్లీ. సో, కంటిన్యూస్‌గా గ్యాస్ ఉండే వాళ్ళకి ఆందోళన ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఒకటి. రెండవది 100% ఆందోళన ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. కొన్ని మందులు ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అవి కంటిన్యూస్ ప్రాబ్లమ్. సో, మోకాళ్ళ నొప్పులకో లేకపోతే ఎలాంటి ఇప్పుడు జాయింట్ నొప్పులకు కంటిన్యూస్‌గా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి ఆ పెయిన్ కిల్లర్స్ పొట్టని ఇంజ్యూరీ చేస్తాయి. మూడో కేటగిరీ ఏంటంటే గుండె ప్రాబ్లమ్ ఉంటుంది. స్టెంట్ ఏస్తారు, లేదా హార్ట్ అటాక్ వస్తుంది, బైపాస్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి యాస్పిరిన్ టాబ్లెట్టో, ఈకోస్ప్రిన్ వాటెవర్ యాస్పిరిన్ టాబ్లెట్టో, క్లోపిడోగ్రెల్ టాబ్లెట్టో, దీని కాంబినేషనో లేకపోతే ఇంకా కొన్ని పవర్ఫుల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ సంవత్సరాల తరబడి టాబ్లెట్స్ జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కానివ్వండి, గుండె టాబ్లెట్స్ వల్ల కానీ ఈ 2 కారణాలు టాబ్లెట్ల వల్ల పొట్టకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. దానివల్ల కంటిన్యూస్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. అది తప్పదు. ఎందువల్ల? గుండె కోసం టాబ్లెట్లా జీవితాంతం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది తప్పదు. దాని వలన వచ్చే రియాక్షన్ ట్రీట్ చేసుకోవాలని ఈ టాబ్లెట్లు ఆపలేము. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాని సబ్స్టిట్యూట్స్ లెస్ పవర్ఫుల్ సబ్స్టిట్యూట్స్ డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దాన్ని ట్రీట్ చేసుకుంటాం. కానీ గుండె టాబ్లెట్లు ఆపకూడదు. పెయిన్ కిల్లర్స్ ఆపాలి. గుండె టాబ్లెట్లు మాత్రం ఆపకూడదు. సో, నేను చెప్పినట్టుగా గ్యాస్ ప్రాబ్లం ఉంటే అది యాంగ్జైటీ కావచ్చు, భయం ఆందోళన కావచ్చు, పెయిన్ కిల్లర్స్ కావచ్చు, గుండెకి వాడాల్సినటువంటి టాబ్లెట్స్ కావచ్చు. ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. కానీ అతి కామన్‌గా జరిగేది యాంగ్జైటీ వలన భయం వలన మాత్రమే. సో, మీ ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. సో, కొంతమంది డాక్టర్లు ఇప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అనుకోండి, నేను చెప్పింది నాకు తెలిసి ఉంటే ఆ యాంగిల్‌లో క్వెషన్ అడిగితే అసలు విషయం బయటకు వస్తుంది. కానీ చాలామంది చెప్పడానికి సిగ్గుపడతారు. నాకు భయం వేస్తుంటుంది కంటిన్యూస్‌గా అని చెప్పడానికి చాలామంది సిగ్గుపడతారు. చెప్పడం వాళ్ళ డిగ్నిటీకి తక్కువ అనుకుంటారు. సో, చెప్పకపోతే డాక్టర్‌కి తెలియదు. ఈ కంటిన్యూస్‌గా ఏముంది ఇప్పుడు ఆర్ఎంపీలు కానివ్వండి, పల్లెటూళ్ళలో ఎవరైనా కానివ్వండి, గ్యాస్ టాబ్లెట్ వేసుకొని దానివల్ల నష్టం లేదు కదా అని సంవత్సరాల తరబడి దాంతో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే, మీకు ఆందోళన ఏమన్నా ఉన్నట్లయితే డాక్టర్కి చెప్తే ఆ యాంగిల్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటే అది సాల్వ్ అవుతుంది, ఇది సాల్వ్ అవుతుంది. పర్మనెంట్‌గా మీకు సొల్యూషన్ అంటూ దొరుకుతుందండి. సో, కంటిన్యూస్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ గురించి నెలలు, సంవత్సరాలు మందులు వాడొద్దు అనేదే నా మనవి. నమస్కారం.